వెల్కమ్ టు అమ్మా న్యూస్. మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నవారు డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్, కాంగ్రెస్ యువ నాయకుడు, కాంగ్రెస్కు వాయిస్ ఆఫ్ ద వర్డ్గా నిలిచేటువంటి ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ చెప్పండి, అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఫిదా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అంటే గతంలో మీరు బీజేపీకి వెళ్తారు, లేకపోతే ఒక పక్క చూపులు చూస్తున్నానని కొంత ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తంగా రేవంత్ నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరిచి సీనియర్లను కూడా మీరు ఒకసారి సహకరించండి, అధికారం తీసుకొద్దామంటున్నారు. అంటే ఎందుకు మీరు రేవంత్ అంటే ఎందుకు మీకు ఆ అభిప్రాయం ఎందుకు వచ్చింది? ఓకే, మీకు క్లారిఫికేషన్ ఇస్తా. స్ట్రైట్ కాంగ్రెస్లోనే ఉన్నా, కాంగ్రెస్లోనే ఉంటా. బీజేపీకి ఛాలెంజ్ వేసిన ఏమని, అసదుద్దీన్ వేసి బీజేపీకి బి టీం. బీజేపీ బండి సంజయ్ కానీ, తరుణ్ చుగ్ కానీ, కిషన్ రెడ్డి కానీ అందరికీ ఒకటే మాట చెప్పిన, బీజేపీలో వస్తా, నాకు అసదుద్దీన్ మీద టికెట్ ఇస్తారా మీరు? ఎంపీ టికెట్ 2019 కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. మీట్కు అసదుద్దీన్ గురించి మీరు మొత్తం లొల్లి పంచాయత్ చేస్తారు, రజాకార్ చెప్తారు, అసదుద్దీన్ చెప్తారు, డివైడ్ అండ్ రూల్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాస్తవాలు ఏమున్నది? అసదుద్దీన్ బి టీం. సో ఒకవేళ మీకు ధైర్యం ఉంటే నాకు అసదుద్దీన్ మీద టికెట్. వాళ్ళు ఏమన్నారు, నాంపల్లి కావాలి ఇస్తా, వేరే కావాలి అంటే ఇస్తా, కానీ అసదుద్దీన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. నేనన్నా నో 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 నో, అసదుద్దీన్ మీద నాకు టికెట్ ఇస్తే నేను బీజేపీలో వస్తా అని చెప్పిన. వాళ్ళు ఇయ్యరు, నేను పోను. ఇలా మీ ఛాలెంజ్ ముందు చెప్తా, అసదుద్దీన్ మీద మీకు ధైర్యం ఉన్నది ఇవ్వడానికి, నేను వచ్చేస్తా, కాంగ్రెస్ ఇడ్సేసి వచ్చేస్తా. నువ్వు ఇయ్యరు, పెట్టరు. ఆ లంగా ఫెల్లోకి మీరు పక్క పెట్టుకొని తీసుకుపోతున్నారు. ఇండియా మొత్తం డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు మీరు. అసదుద్దీన్ ఓల్డ్ సిటీలో ఏం పికినాడని ఉత్తరప్రదేశ్ పోయి 100 సీట్లు కంటెస్ట్ చేస్తాడు, రాజస్థాన్ పోతాడు, వెస్ట్ బెంగాల్ పోతాడు, బీహార్ పోతాడు, కర్ణాటక పోతాడు. ఏం చేస్తాడని ఆయన పోయి అక్కడ ఏం చెప్తాడు? ముస్లిమ్స్కి అంట ఎంపవర్ చేస్తాడంట, ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా, ఎడ్యుకేషన్లా. హైదరాబాద్లో ఏం చేస్తాడని అంటే మిగతా రాష్ట్రాలు కాకుండా మనం హైదరాబాద్ మరి తీసుకుంటే, హైదరాబాద్ అంటే ఎంఐఎంను ఆదరిస్తూ ఉన్నారు, ముస్లింలు అంటే ఎంఐ అంటే ముస్లిం వస్తుంది. మీరెందుకు అసదుద్దీన్ అంతగా వ్యతిరేకిస్తున్నారు? ఆ చిన్నప్పటి నుంచి అసదుద్దీన్ వాళ్ళ నాన్నకి చూసినప్పటి నుంచి, ఎంఐఎం పార్టీకి దగ్గరగా చూసినప్పటి నుంచి వాళ్ళ ఐడియాలజీ ఇస్లాం జిందాబాద్, ముసల్మాన్ జిందాబాద్, అండ్ ముస్లిమ్స్కి కూడా మద్దతు చేయరు. నేను ఫిరోజ్ ఖాన్ చిన్నప్పటి నుంచి హిందుస్థాన్ జిందాబాద్. కులం లేని మతం అర్థం కాదు నాకు అర్థమైంది ఉట్టి హిందుస్థానే. నేను ముస్లిం ఎస్, కానీ నా ఇంటి వరకు, ఇంట్లో నుంచి బయట వచ్చిన తర్వాత నాకు దేశం ఇంపార్టెంట్, కులం మతం ఇంపార్టెంట్ కాదు. డివైడ్ అండ్ రూల్ చేయవద్దు. మనం పాకిస్తాన్లో లేం, మనం నేపాల్లో లేం, శ్రీలంకలో లేం, ఆఫ్ఘనిస్తాన్లో లేం, మనం ఇండియాలో ఉన్నాం. ఇండియా దేనికోసం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఏం ఆలోచించినారు? బిఆర్ అంబేద్కర్ ఏం రాసినారు మన కాన్స్టిట్యూషన్లో? దట్ వీఆర్ సావరెన్, సెక్యులర్, సోషల్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, జస్టిస్ ఫర్ ఆల్, సోషలీ, ఎకనామికలీ, పొలిటికలీ, డిగ్నిటీ, ఫెటర్నిటీ. ఇది అన్ని చెప్పే మన ఇండియా. దీనిలో ఇస్లాం జిందాబాద్ అని ఇట్లాంటి లంగా మాటలు మాట్లాడితే నాలాగా ఫిరోజ్ ఖాన్ పేరు, ఆత్మ భగత్ సింగ్ రివోల్ట్ అవుతారు. రివోల్ట్ చేస్తున్నా, రివోల్ట్ చేస్తా. ఇవాళ వాళ్ళు గెలుస్తున్నారు, రేపటి దినం గెలవరు. దేని మీద గెలుస్తున్నారు? దొంగ ఓట్లు. దేనికోసం గెలుస్తున్నారు? ఢిల్లీలో అక్కడ బీజేపీకి పెట్టుకొని, ఇక్కడ కేసీఆర్కి పెట్టుకొని, ముఖ్యమంత్రి కాల్ దగ్గర ఉండి, ప్రధానమంత్రి కాల్ దగ్గర ఉండి డ్రామా చేసి గెలుస్తున్నారు. అంటే అసదుద్దీన్ అంటే ముస్లింలకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు సపోర్ట్ చేయరా, లేకపోతే అసదుద్దీన్కు మీకు ఏమన్నా రైబలి ఉన్నదా? అసదుద్దీన్ ఇస్లాం జిందాబాద్ చెప్తే నో ప్రాబ్లం, ముస్లిం జిందాబాద్ చెప్తే నో ప్రాబ్లం, కానీ ముస్లిమ్స్కి డెవలప్ చేయాలి. ఇలా తెలంగాణ మొత్తం మనం చూద్దాం, అన్ని డిస్ట్రిక్ట్స్ ఏదో డెవలప్ అయినాయి. హైదరాబాద్ చూస్తే ఒక డస్ట్బిన్ లాగా తయారైంది. మా దగ్గర ఉస్మానియా హాస్పిటల్ డెవలప్ లేదు, మా దగ్గర మెట్రో రైల్వే లేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, బిజినెస్ ఆపర్చునిటీ లేదు. ఏదైనా డబ్బులు వస్తుంది అంటే అది మిడిల్ ఈస్ట్ నుంచి వస్తుంది, అమెరికా, లండన్ నుంచి వస్తుంది. మా దగ్గర ఒక మంచి స్కూల్ లేదు, మంచి కాలేజ్ లేదు,
ఇక్కడ చూస్తే ఫార్మా సిటీ, అక్కడ చూస్తే ఫిల్మ్ సిటీ, అక్కడ చూస్తే గచ్చిబౌలి, ఇక్కడ చూస్తే హైటెక్ సిటీ. అన్ని జగ ల్యాండ్ రేట్లు పెరిగినాయి, అందరు డెవలప్ అయినారు. ఓల్డ్ సిటీలో మీరు వస్తే మీకు కార్ లోన్ కావాలంటే నువ్వు బ్లాక్ లిస్టెడ్, లోన్ నీకు ఎవరు ఇయ్యరు. 40% మహిళలు డొమెస్టిక్ వర్క్ చేస్తారు. సోషలీ, ఎకనామికలీ, ఎడ్యుకేషన్లీ బ్యాక్వర్డ్ పెట్టినాడు అసదుద్దీన్. ముస్లిమ్స్కి ఏం డెవలప్ చేస్తున్నాడు? ఆయన ఉంటాడు గగన్ పహాడ్లో అసదుద్దీన్ ఇల్లు 800 crores, టోటల్ ప్రాపర్టీ వర్త్ ఆఫ్ 10,000 crores. సో ఇది అసదుద్దీన్. సో లంగా రాజకీయం చేస్తున్నాడు, దొంగ రాజకీయం చేస్తున్నాడు. ముస్లిమ్స్కి డెవలప్ చేస్తే నేను కూడా అదే పార్టీలో ఉండేది. సార్, అంటే ఒక ఎంపీగా కొంతమంది ఎమ్మెల్యేలుగా చేస్తారు. నిన్నటి వరకు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారం ఉంది కదా, అంటే ముస్లింలు వెనుకబడిపోవడం కాంగ్రెస్ పార్టీ కారణం కాదంటారా మీరు? 100%. మా సోనియా గాంధీ, మా రాహుల్ గాంధీ, ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి అసదుద్దీన్కి పెట్టుకున్నారు పక్కనే, వాళ్ళకు ముస్లిం ఓట్లు కావాలి అని. దాని తర్వాత ఆయన ఏం చేసినాడు? కాంగ్రెస్కి ఇడిసేసినాడు, అక్కడ బీజేపీకి పట్టుకున్నాడు, ఇక్కడ కేసీఆర్కి పట్టుకున్నాడు. మొన్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో వస్తే నాకు ఏం అడిగినాడు? ఓల్డ్ సిటీలో రాహుల్ గాంధీ నాతో వాకింగ్ చేసేటప్పుడు పబ్లిక్ 3 పేర్లే పిలుస్తారు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ఫిరోజ్ ఖాన్. రాహుల్ గాంధీ నాకు అడిగినాడు, ఇంత కష్టపడిన తర్వాత, ఇంత పబ్లిక్కి ప్రేమ ఉన్న తర్వాత ఎందుకు నువ్వు ఓడిపోయినావా అంటే బోకస్ ఓట్లు ఉన్నాయి అన్నా, ఈ అసదుద్దీన్ ఇట్లా చేస్తున్నాడు అన్న. రాహుల్ గాంధీ ఏమన్నాడు? మీ ఛానల్ ముందు ఓపెన్గా చెప్పేస్తా. ఆయన ఏమన్నాడంటే, మా అమ్మకు నాకు అసదుద్దీన్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది, కానీ వాడు ఒక ముస్లిం ఆర్ఎస్ఎస్ ఏజెంట్ తయారైనాడు అని రాహుల్ గాంధీనే చెప్పినాడు. సో ఇది రియాలిటీ. 543 ఎంపీస్ ఉంటారు, దానిలో నరేంద్ర మోదీకి ఎక్కువ తిట్టుతాడు, నరేంద్ర మోదీకి ఎక్కువ మాటలు మాట్లాడతాడంటే ఉట్టి అసదుద్దీన్ వేసి. అసదుద్దీన్ మీద ఈడీ రేడ్ ఎందుకు అయితలేదు, సిబిఐ రేడ్ ఎందుకు అయితలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ ఎందుకు అయితలేదు? ఇన్ని లంగా పనులు అసదుద్దీన్ అక్బరుద్దీన్ చేస్తారు అంటే బి టీమ్ పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి, ప్రతి స్టేట్లో పోవాలి, ముస్లిం ఓట్లు గుంజుకోవాలి, రీజనల్ పార్టీకి ఓట్ పడవద్దు, దళితుల ఓట్లు గుంజుకోవాలి. మీరు చూడండి, ఎక్కడైనా వీళ్ళు పోయి ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే 1%, 2% ఓట్లు తీసుకుంటాడు, ఆపోజిట్ బీజేపీ గెలుస్తుంది. ఎన్ని ఓట్లతో గెలిచింది అంటే 2,000, 3,000, 4,000 మార్జిన్తో. ఈ డివైడ్ అండ్ రూల్, పొలిటికల్ పోలరైజేషన్, దానికోసమే బీజేపీ వీళ్ళకు పెంచుతున్నది. సార్, కర్ణాటకలో అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తా అన్నారు. కేవలం 3 అభ్యర్థులు, అంటే 2 అభ్యర్థులు ఎంఐఎంలో పోటీ చేయించారు, ఒక్కరికి మాత్రం మద్దతు ఇచ్చారు. చివరి క్షణంలో వాళ్ళని కూడా ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. మీరేమో కాంగ్రెస్కు, ఆయన బీజేపీకి బి టీము, కాంగ్రెస్ వ్యతిరేకమని మీరు అంటున్నారు. ఎట్లా ఇది? కర్ణాటక టోటల్ డిఫరెంట్ సీన్. కర్ణాటక ఎందుకు లూజ్ అయినారంటే డబల్ ఇంజన్కి సర్కార్ డెవలప్మెంట్ మాట్లాడలేకపోయింది. అక్కడ బీజేపీ, అక్కడ నరేంద్ర మోదీ పర్సనల్ చరిష్మా ఉన్నది. నరేంద్ర మోదీ ఎక్కడ పోతే అక్కడ ఎలక్షన్లు గెలుస్తారు. ఆ నమ్మకంతో కర్ణాటకలో నరేంద్ర మోదీ వచ్చినారు. కానీ అన్ఫార్చునేట్ బీజేపీకి ఏమైంది అంటే అక్కడ ముఖ్యమంత్రి బొమ్మాయి వీక్ ముఖ్యమంత్రి, బీజేపీ మినిస్టర్లు వీక్. అక్కడ వాళ్ళకు అలిగేషన్ ఉన్నది 40% కరప్షన్ అని, 40% సీఎం కరప్షన్ తీసుకుంటున్నాడని. దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్, దాని తర్వాత లూటీ, దాని తర్వాత ప్రైస్ హైక్. ఈ అన్ని గడబడ ఉన్న తర్వాత నరేంద్ర మోదీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే ఎంఐఎం ప్రభావం అక్కడ ఎందుకు లేదు కాబట్టి, ఫినిష్ అయింది కాబట్టి, లేకుంటే వాళ్ళు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే అమిత్ షా పోయి 4% రిజర్వేషన్ తీసేసినాడు. తీసేసి ఓకలింగాస్కి, లింగాయత్స్కి, వీరశివాస్కి ఇచ్చినాడు. ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. కానీ ముస్లిమ్స్ దగ్గర నుంచి మీరు ఎందుకు తీసినారు? ముస్లిమ్స్ బ్యాక్వర్డ్ కాదు, ముస్లిం ఎకనామికల్గా, సోషల్గా, ఎడ్యుకేషన్గా బ్యాక్వర్డ్ కాదు, ఎందుకు తీసినారు? 13% ముస్లిమ్స్ అక్కడ అసదుద్దీన్ అవసరం లేదు. ముస్లిమ్స్ డిసైడ్ అయినారు, జేడిఎస్కు వేయవద్దు, టోటల్ ఓట్స్ కాంగ్రెస్కి వేద్దాం. టోటల్ 88% కాంగ్రెస్కి ఓట్లు వేసినారు. దాని తర్వాత కాంగ్రెస్ బజరంగ్ దళ్కి బ్యాన్ చేస్తుంది అంటేనే బీజేపీ బజరంగ్ బలి తీసుకువచ్చింది. నాకు చెప్పండి, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి బజరంగ్ బలి అయినా, ఒక పెద్ద స్టేట్స్మెన్, వరల్డ్ ఫేమస్ అయిన ఇట్లాంటి క్యారెక్టర్. మీరు మోడీకి అభిమాని కూడా అనుకుంటా. 100%.
మీ ఛానల్ ముందో చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ మోదీకి అడ్మైర్. నా ప్రధానమంత్రి వరల్డ్లో ఎక్కడైనా ఆయన పోతే పొగరుతో చూస్తారు అందరు. నేను కూడా పొగరుతో చూస్తాను నా ప్రధానమంత్రి. కానీ నా ప్రధానమంత్రి ఇట్లా మాటలు మాట్లాడవద్దు. నా ప్రధానమంత్రి వచ్చి కర్ణాటకలో జై బజరంగ్ బలి అని ఓటేయమని చెప్తారు, జై హిందుస్థాన్ అని చెప్పాలి, జై భారత్ మాత చెప్పాలి, జై ఇండియా చెప్పాలి, జై వందే మాతరం చెప్పాలి. పొలిటికల్ డివైడ్ చేయవద్దు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ చెప్పిన. సార్ ఇప్పుడు కర్ణాటకలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతోటి కొంత పుంజుకుందంటారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది అనుకుంటారా మీరు? ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్, భారత్ జోడో యాత్ర ఇనిషియేటివ్ ఇచ్చింది, అడ్వాంటేజ్ ఇచ్చింది. దాని తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేర్చుకోవాలి. కర్ణాటక కాంగ్రెస్లో వాళ్ళ డిఫరెన్సెస్లు ఉంటే ఆ డిఫరెన్సెస్లు పక్క పెట్టేస్తున్నారు. యునైటెడ్ ఫోర్స్తో పోయినారు. నిన్నదాకా ముఖ్యమంత్రి ఎవరైతే అంటే ఒక్క లొల్లి పంచాయతీ లేదు. ఇది యూనిటీ, ఒక యునైటెడ్ ఫేస్ పోయినారు. ఇది తెలంగాణ నేర్చుకోవాలి. ఇండియాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం ఏది? వాళ్ళ కార్యకర్తనే ఆన్ బాన్ షాన్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత డిసిప్లిన్తో పనిచేస్తున్నారు అది నేర్చుకోవాలి. నంబర్ 3, లోకల్ ఇష్యూస్కి క్యాచ్ చేసినారు. మోస్ట్ ఇంపార్టెంట్, పెద్ద పెద్ద మాటలు మాట్లాడవద్దు. పబ్లిక్కి ఏం అవసరం 5 పాయింట్స్ పట్టుకున్నారు. 200 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ మాఫ్. సెకండ్ పాయింట్, ఎవరి ఫ్యామిలీకి మహిళా హెడ్ వాళ్ళకి 2000. మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా పాలిటిక్స్లో నాకు వింటుంటే, మహిళ మన చేతిలో ఉంటే ఇల్లు కూడా మన చేతిలో ఉంటుంది, ఊరు కూడా మన చేతిలో ఉంటుంది, ఇండియా కూడా ఉంటుంది. మొగోళ్ళు 4 పార్టీలు తిరుగుతారు, ఆడోళ్ళు ఎక్కడ తిరగరు. మన దగ్గర వచ్చిన తర్వాత మనదే ఉంటారు. దానికోసం ఆడోళ్ళు అంటే మన అమ్మ, లక్ష్మి, సరస్వతి, కాళీ. కాంగ్రెస్ పాయింట్ పెట్టి 2000 రూపీస్ ఆ మహిళ పట్టింది. దాని తర్వాత మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఎడ్యుకేషన్, మోస్ట్ బర్నింగ్ టాపిక్ అన్ఎంప్లాయ్మెంట్. వాళ్ళకు ఏం చేసినారు? 3000 రూపీస్. డిగ్రీ కంప్లీట్ చేసిన వ్యక్తి, డిప్లొమా చేసిన వాళ్ళకి 1500. 5 కిలోస్ బీపీఎల్కి ఇస్తున్న రైస్, దానికి 10 కిలోస్. మహిళకి ఫ్రీ రైడ్ ట్రాన్స్పోర్ట్లో. పల్స్ పట్టుకున్నారు, కోఆర్డినేషన్తో పోయినారు, యూనిటీతో పోయినారు. బీజేపీ మీద అలిగేషన్ వచ్చింది, అక్కడ వీక్ చీఫ్ మినిస్టర్, వీక్ బీజేపీ యూనిట్. దాని తర్వాత కాస్ట్ ఈక్వేషన్, కరెక్ట్ ఓట్లు, కరెక్ట్ క్యాండిడేట్కి టికెట్లు ఇవ్వలేదు. కొత్త ఫేస్లు బీజేపీకి తెచ్చినారు, వాళ్ళకు ఓట్లు రాలేదు, వాళ్ళు అందరు ఓడిపోయినారు. పాతలోకి టికెట్ ఇవ్వలేదు, వాళ్ళు పోయి దుంకి కాంగ్రెస్లో దుంకినారు, వాళ్ళే బీజేపీ అగైన్స్ మాట్లాడినారు. అండ్ ఫార్మోస్ట్ అండ్ లాస్ట్, ఏదైనా నేను ఎలక్షన్ చూస్తే సోషల్ మీడియాలో బీజేపీ నంబర్ 1. కర్ణాటకలో మా సోషల్ మీడియా టీం సునీల్ కన్గోలు ప్లస్ శశాంత్ అని ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళు మొత్తం బ్యాక్ రూమ్లో ఉండి హంగామా చేసేస్తున్నారు. సో ఈ అన్ని ప్యాకేజ్లో మిషన్ సౌత్, మిషన్ 224, మిషన్ 350 బీజేపీది ఫెయిల్ అయింది. ఈ మొత్తం ఒక ప్యాకేజ్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంటే ఈ సంవత్సరం జరిగే ఎన్నికలు మీరు వెళ్తున్నారు కదా, అంటే ఏ రకంగా ఉండబోతుంది? అధికారంలోకి వస్తుందని అనుకుంటారా? ఆ రేవంత్కు అంటే కర్ణాటక వ్యూహాన్ని ఇక్కడ రేవంత్ అనుసరిస్తారనుకుంటారా మీరు? 100% రేవంత్ రెడ్డి ఫాలో చేయాలి. దానికోసం నిన్న ప్రెస్ పెట్టి ఎవరెవరు కాంగ్రెస్కి ఇడిసిపోయినారు ప్లీజ్ కమ్, నాకు ఎంత తిడితే, నాకు ఎంత హ్యూమిలేట్ చేస్తే నో ప్రాబ్లం, ఘర్ వాపీసి పిలిపించుకున్నాడు. యునైటెడ్ ఫేస్తో పోకపోతే ప్రాబ్లం అవుతుంది. యునైటెడ్ ఫేస్తో పోతే అఫ్ఘానా చేయవచ్చు. బీజేపీ స్కీమ్లు, బీఆర్ఎస్ స్కీమ్లు అమలు కాలేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, ఫేక్ ప్రామిస్లు చేసినారు, ఫేక్ అష్యూరెన్స్ ఇచ్చినారు. గ్రౌండ్ రియాలిటీలో అది అమలు కాలేదు. అది పబ్లిక్కి చైతన్యం చేయాలి, అవగాహన చేయాలి. దానికోసం కలెక్టివ్గా మేము పోవాలి.
మాకు ఏమి ఇప్పుడు ఆప్షన్ లేదు. మా కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత, మాణిక్రావు వచ్చిన తర్వాత, సోనియా గాంధీ ఒక్కటే మాట చెప్పి పంపించింది తెలంగాణకి, యునైటెడ్గా ఉండు, లేకుంటే పార్టీ నుంచి వెళ్ళిపో, పార్టీకి స్పాయిల్ చేయకు. ఆంధ్రప్రదేశ్కి సాక్రిఫైస్ చేసి నేను తెలంగాణ ఇస్తే 2014లో 30 మంది ముఖ్యమంత్రి, 2018లో 20 మంది ముఖ్యమంత్రి. డ్రామా నడుస్తుంది ఇది. ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సిఎల్పి, ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది సోనియా గాంధీ. ఈ డ్రామా మొత్తం ఇడ్చేయండి. అందరు సీనియర్లు రియలైజ్ చేసినారు. దాంతో పాటు ఒక ఫార్ములా మేము డిసైడ్ చేసినాం కూడా. మీ ఛానల్ ముందు పెట్టా. 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 60. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ సీనియర్లకు ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వాళ్ళ చేతిలో ఇడిసేయాలి. 12 సీట్స్. జానారెడ్డి సాబ్ కొడుకు రఘుకి సీట్ ఇవ్వాలి. రఘు కూడా రాత్రి పగలు పని చేస్తున్నాడు. ఏదో వాళ్ళ అయ్యా కోసం టికెట్ ఇవ్వాలి అని పబ్లిక్లో ఉంటాడు. రఘుకి టికెట్ ఇవ్వాలి. పద్మారెడ్డి అక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ సతీమణి, ఆమె కూడా రాత్రి పగలు పని చేస్తుంది, ఇచ్చేయాలి. కోమటిరెడ్డికి చెప్పాలి, రాజగోపాల్ రెడ్డికి తీసుకోరా, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరికి గెలిపిస్తారు. 10. కరీంనగర్ పోతే శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి సాబ్, పొన్నం ప్రభాకర్. ఇట్లా డివైడ్ చేస్తే యాంటీ ఇన్కంపెన్సీ ఉన్నది. ప్రతి ఒక్క స్కీమ్లో స్కామ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క పబ్లిక్ యాంగర్తో ఉన్నది. బంగారం ఎవరికి దొరకలేదు. బంగారు తెలంగాణ కాలేదు, చిప్ప తెలంగాణ అయింది. ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్కి ఉట్టి కాంగ్రెస్ గల్లీ కానీ, మండల్ కానీ, బూత్ కానీ, ఎక్కడ కానీ, అర్బన్ కానీ, రూరల్ కానీ ఓ కార్యకర్త ఉన్నారంటే కాంగ్రెస్ దగ్గర, బీజేపీ దగ్గర లేరు. బీజేపీ ఉట్టి సిటీ దాకా, అర్బన్ ఓట్స్ దాకానే, రూరల్లో బీజేపీ లేదు. బీజేపీ ఎక్కువ అంటే 15 సీట్స్ కంటే ఎక్కువ గెలవదు. బీజేపీ నరేటివ్ చేంజ్ చేయాలి. మందిర్ మస్జిద్ ఇడవాలి, సర్జికల్ సైట్స్ పక్క పెట్టాలి, దర్గాలు ఇడవాలి. ఈ మొత్తం రిలీజియస్ పాలిటిక్స్ చేస్తే ఎక్కడ కూడా బీజేపీ గ్రో కాదు. మీరేమో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ ఉందంట, బీజేపీకి లీడర్స్ ఉన్నారు. కానీ మీ దగ్గర లీడర్షిప్ కొన్ని జిల్లాల్లో, మీరు చెప్పినటువంటి కరీంనగర్ కానీ, నల్గొండ కానీ కొన్ని జిల్లాల్లో ఉండొచ్చు, మిగతా జిల్లాలో లీడర్ల కొరత ఉంది. దీన్ని అంటే ఏ రకంగా మీరు ఇది ప్యాచప్ చేయాలనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్. సెకండ్ గ్రేడ్కి తీసుకువచ్చేస్తాం. లీడర్లు వస్తారు, పోతారు. కార్యకర్త, ఎంపీ, సీఎం, పిఎం, మినిస్టర్, ఎమ్మెల్సీ, చైర్మన్ ఎక్స్ అవుతారు. కార్యకర్త ఎక్స్ గాడు. ఆ కార్యకర్త బలం కాంగ్రెస్ దగ్గర. సో ఆ కార్యకర్తల నుంచినే సెలెక్ట్ చేస్తాం. అంటే ఉన్నటువంటి ఓటింగ్ కన్సాలిడేట్ చేసుకునేటువంటి వ్యవస్థ ఉందా మీ దగ్గర? కన్సాలిడేట్ చేసుకునేటువంటి వ్యవస్థ. 130 years old పార్టీ. మా లోపాలతో మేము ఓడిపోతున్నాం. ఆపోజిట్ పార్టీకి బలం లేదు. మేమే కొట్లాడి, మేమే సీనియర్ జూనియర్లు, మేమే ఒరిజినల్ మైగ్రెంట్, నేనే ఎక్స్పీరియన్స్, నేనే ఇంటలెక్చువల్, నేనే మేధావి, నా అయ్యా ముఖ్యమంత్రి, నా అయ్యా ప్రధానమంత్రి, నా అయ్యా గవర్నర్, నా అయ్యా సెంట్రల్ మినిస్టర్, ఈ లంగా మాటలు చెప్పి మేమే కొట్లాడి ఓడిపోతున్నాం. బీఆర్ఎస్కి బలం ఉన్నది కాంగ్రెస్కి కొట్టడానికి, లేకుంటే బీజేపీకి బలం ఉన్నది. మేము ఇంట్లో కొట్లాడుతున్నాం కాబట్టి మేము గెలుస్తలేం. మేము ఇక్కడ చక్కగా అయితే అయిపోతుంది. అండ్ మెయిన్ ఓవర్ ప్రతి ఒక్క పార్టీలో కొట్లాట ఉంటుంది, కానీ రూమ్ లాక్ చేసుకొని కొట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో కూడా కొట్లాట అవుతుంది. నాది లవ్ మ్యారేజ్ అయింది, నా భార్యతో కొట్లాట అవుతుంది. కానీ మీరు మా ఇంట్లో వస్తే, మీరు పోతప్పుడు మీరు మీ కొడుకుకి లేకుంటే మీ కూతురికి చెప్తారు, ఫిరోజ్ ఖాన్ వాళ్ళ వైఫ్ చూసినావా, లైలా ఖాన్ వాళ్ళ దగ్గర ఉండాలి, ఎంత మంచి కపుల్, ఎంత సంస్కారం. కానీ మీరు పోయిన తర్వాత రూమ్ లాక్ చేసుకొని కొట్లాడతాం. బీజేపీలో ఉన్నది కదా ఫైటింగ్, టీఆర్ఎస్లో ఉన్నది కదా, ఎంఐఎంలో ఉన్నది కదా. కానీ కాంగ్రెస్ ఫైటింగ్ చేసేటప్పుడు డోర్ ఓపెన్, విండో ఓపెన్, పబ్లిక్ గార్డెన్, స్టేడియంలో వచ్చి ఫైటింగ్. దానికి అడ్వాంటేజ్ చేసుకుంది బీజేపీ అగ్రెసివ్ స్టైల్లో పోయింది. మొత్తం మీడియా స్పేస్, మైండ్ స్పేస్ తీసుకున్నది. ఏం పీకినారని తెలంగాణకి? ఇక్కడ ట్యాక్స్లు తీసుకొని డెవల్యూషన్లో 42%, దానికంటే 1 రూపీ ఎక్కడ ఇచ్చినారు? కేటీఆర్ ఎప్పుడు మొత్తుకుతూనే ఉంటాడు బీజేపీకి ప్రూఫ్ చేయమని. ఇక్కడ కిషన్ రెడ్డి మేధావి, లక్ష్మణ్ గారు మేధావి, బండి సంజయ్ మంచిగా మాట్లాడతారు,
పార్లమెంట్లో ఎందుకు మాట్లాడవు తెలంగాణకి ఏం చేస్తామని? అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు తెలంగాణకి ఏం చేస్తారు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని మేము తెలంగాణకి ఇది చేసినాం ఎందుకు మాట్లాడరు? మేము పవర్లో వస్తే ఇది చేస్తాం ఎందుకు మాట్లాడరు? 9 years లో నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఉన్నది, ఇది చేసినాం ఎందుకు మాట్లాడరు? ఉట్టి పొలిటికల్ పోలరైజేషన్ చేస్తారు. ఇక్కడ బీజేపీ పొలిటికల్ పోలరైజేషన్, అక్కడ కేసీఆర్ మొత్తం కరప్షన్. 1,00,000 కోట్లు ఉన్నాయి కేసీఆర్ దగ్గర. మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, ల్యాండ్ డీలింగ్లు కానీ, టెండర్లు కానీ అన్ని దగ్గరలా. సో మీరేమో కేసీఆర్ను బీజేపీతో కొల్లుటారని మీరు అంటున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పొత్తు కలుపుకుంటాడు ఖచ్చితంగా అని చెప్పి మీ నేతలే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళే మేము బీఆర్ఎస్తో పోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. వినండి, అంటే దీన్ని ఎట్లా అంటారు? వినండి, బీజేపీతో కేసీఆర్ ఉన్నాడు 8 years, మస్త్ హనీమూన్ టైం నడిచింది. ప్రతి ఒక్క బీజేపీ బిల్కి సపోర్ట్ చేస్తాడు కేసీఆర్. కానీ ఒక డీలింగ్ అయింది కేసీఆర్ నరేంద్ర మోదీ మధ్యలో. మొత్తం ఇండియాలో 29 states ఉంటాయి. 28 స్టేట్స్కి నువ్వు ఏదైనా చెయ్యి, ఇక్కడ నువ్వు రావద్దు, తెలంగాణలో రావద్దు. కానీ నరేంద్ర మోదీ ప్రామిస్ చేసిన తర్వాత తెలంగాణలో బండి సంజయ్ అందరికీ పెట్టి తెలంగాణ కావాలి అని. ఎట్లయింది? ఒక పిక్చర్ చూసినారు మీరు, పద్మావతి. అలావుద్దీన్ ఖిల్జీ పద్మావతికి చూడడానికి వస్తాడు, చెప్పేస్తారు నో. అట్లనే కేసీఆర్ చెప్పినారు తెలంగాణ నో. సో నరేంద్ర మోదీ, అమిత్ షా నియత్ ఖరాబ్ అయింది. దానికోసం పాము ఫైట్ స్టార్ట్ అయింది. నంబర్ 1, బీజేపీకి ఫుల్ సాత్ ఇచ్చింది బీఆర్ఎస్, టీఆర్ఎస్, కేసీఆర్ 8 years. ఇప్పుడు కొట్లాట ఉన్నది. నెక్స్ట్ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనా పొత్తు పెట్టుకుంటుంది, కానీ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోదు. దట్స్ ఆల్. అంటే 2 పాములను అంచేందుకు ఒక ముంగీసలాగా మీరు వస్తున్నారు అనమాట. అవసరం లేదు మాకు, మేము సింగిల్గా పోతాం. వేరే పాములను నో, మాకు ఏం సంబంధం లేదు. వాళ్ళు పాము ఫైట్ చేసుకుంటారు, చేసుకోండి. కానీ మాకు బీఆర్ఎస్తో పొత్తు వద్దు, బీజేపీతో పొత్తు వద్దు. రాహుల్ గాంధీ కేటగారికల్లీ వరంగల్లో చెప్పేసినాడు, ఈ కేసీఆర్ ఒక పెద్ద దొంగ, ఈ దొంగతో మనం పెట్టుకోం. మీకు ఖుల్లా చెప్పేస్తున్న ఛానల్ ముందు, బీఆర్ఎస్ ఎట్లయినా ఓడిపోతుంది, వాళ్ళకు మాది అవసరం, వాళ్ళతో కాంప్రమైజ్ చేయం, వాళ్ళతో అలయన్స్ వద్దు. మీరేమో బీఆర్ఎస్ ఓడిపోతున్నారు. నిన్న కాక మొన్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి మనకు 105 సీట్లు వస్తున్నాయి అని చెప్పారు. 105 సీట్లు వాళ్ళకు వస్తుంటే 7 సీట్లు ఎట్లాగో ఎంఐఎంకు వాళ్ళకు ఉండిపోతాయి. అంటే 112. మిగతా 7 సీట్ల కోసమే కాంగ్రెస్ బీజేపీ కొట్టాడుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? అంత వస్తాయని కాన్ఫిడెన్స్ ఏంటి మీకు? ఎవరైనా పార్టీ ప్రెసిడెంట్ పాజిటివ్ ఉండాలి, ఆప్టమిస్టిక్ ఉండాలి, ఇట్లానే మాట్లాడాలి. కరెక్ట్, కేసీఆర్ అట్లనే మాట్లాడాలి. కానీ ప్రజల దగ్గర పోదాం. ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ ఎవరు డెవలప్ అయినారు? ఇలా దళిత్ బంధు అని ఉన్నది, రైట్? నాంపల్లి 3 times ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన. నాంపల్లిలో దళిత్ పాపులేషన్ ఎంత? 25,000. 7,000 to 8,000 ఫ్యామిలీస్ ఉన్నారు. ఎంతమందికి దళిత్ బంధు వచ్చింది? 90. ఎవరికి వచ్చింది? పూరెస్ట్ ఆఫ్ పూర్కి రాలేదు. ఎవరు ఎమ్మెల్యే తోకా పట్టుకున్నాడు, ఎవరు మినిస్టర్ కాల్ పట్టుకున్నారు, వాళ్ళకు దళిత్ బంధు వచ్చింది. వాళ్ళు ట్రాక్టర్లు కొన్నారు, బండిలు కొన్నారు, కార్లు కొన్నారు, అన్నీ అమ్మేసుకున్నారు. 50% అమ్మేసుకున్నారు. దళిత్ బంధు ఎవరికి దొరికింది? వాళ్ళ భార్యలు, పిల్లలు నా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు, అన్న దళిత్ బంధు డబ్బులు వచ్చిన తర్వాత మా మొగుడు 15 days నుంచి ఇంటికి రాలేదు, 1 నెల నుంచి ఇంటికి రాలేదు, తాగి పనుకుంటున్నాడు. ఎవరికి లాభమైంది? ఆ వైన్ షాప్కి, ఆ బార్కి. ఇది వాస్తవం. నేను ఒక సెక్యులర్ ముస్లిం. కేసీఆర్ 12% రిజర్వేషన్ ఇస్తామన్నాడు, ఇచ్చినాడు మాకు. ముస్లిమ్స్కి ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇచ్చినాడు మాకు. మొత్తం సిటీకి ప్రామిస్ చేసిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాడు. మా ముస్లిమ్స్కి లోన్ ఇస్తామని చెప్పినాడు, ఇచ్చినాడు. అరే ఈ దొంగ పార్టీ రాబోయే కాంగ్రెస్ మీకు ఎప్పుడు కూడా ఓట్ బ్యాంక్తో యూజ్ చేసుకున్నారు. సచ్చార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ మొత్తం మీకు పస్మందా చూపించినారు. దళిత్ కంటే మీరు అధ్వానంగా ఉన్నారు, మీకు నేను డెవలప్ చేస్తా, మీ మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పినాడు. సార్ మీరు వన్ సెకండ్. ఓల్డ్ సిటీ ఎట్లా ఉన్నది, నేను ఓల్డ్ సిటీకి డెవలప్ చేస్తా, మొత్తం డైలెస్ చేసేస్తా, సింగపూర్ చేసేస్తా, ఇస్తాంబుల్ చేసేస్తా అని 9 years నుంచి ఒక్కసారి కూడా ఓల్డ్ సిటీ రాలేదు. సో అన్ని దొంగ మాటలు, ప్రతి ఒక్క జగ దొంగ మాటలు. సో ప్రామిస్ చేసిన స్కీములు అమలైతలేదు కాబట్టి
తెలంగాణ ఇచ్చినాం కాబట్టి, బంగారు తెలంగాణ అని చిప్ప తెలంగాణ చేసినారు కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉన్నది అని చెప్తున్నాం. మీరు ఇంత చెప్తారు కదా, ఇప్పుడు ముస్లిమ్స్ కానీ దళితులు కానీ కాంగ్రెస్ పార్టీకి అంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఎంఐఎంను వదిలి ముస్లింలు కాంగ్రెస్కి వస్తారా? అటు బీఆర్ఎస్ను వదిలి దళితులు కానీ మిగతా వాళ్ళు మీ కాంగ్రెస్కు వచ్చే అవకాశాలు ఉన్నాయా? దానికి అంటే ఎట్లా అది? దానికోసం కలెక్టివ్గా పోవాలి. ఇప్పుడు ఫర్ ముస్లిమ్స్ ఇప్పుడు 12% ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్, ఉర్దూ లాంగ్వేజ్, కేజీ నుండి పీజీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్, రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఏమి ఇవ్వలేదు. ఉట్టి షాదీ ముబారక్ ఇచ్చారు. దాని తర్వాత కూడా ఇలా టీఆర్ఎస్ దగ్గరనే ఉన్నారు ముస్లిమ్స్. యు ఆర్ రైట్. ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముస్లిం లీడర్లు ఎవరికి ఇచ్చినారు వాళ్ళు జిమ్మేదారీ తీసుకోవాలి, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. పెద్ద పెద్ద లీడర్లకు పెద్ద పెద్ద పోస్ట్ ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. నేను పేర్లు మీ ఛానల్ ముందు చెప్పను. వాళ్ళతో నాకు ఏం గొడవలు లేవు. వాళ్ళు మా సీనియర్స్, వాళ్ళకు రెస్పెక్ట్ చేస్తా. కానీ వాళ్ళు వింటుంటే దీనికి మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి. వాళ్ళు అందరు రోడ్ మీద ఉండాలి, 24/7 పబ్లిక్లో కనిపించాలి. రైట్? పెద్ద పెద్ద పోస్టులు తీసుకున్నారు కానీ పబ్లిక్లో తిరుగుతలేరు. పబ్లిక్లో తిరిగి ఇది చెప్పాలి. ప్రతి ఊరు, ప్రతి గల్లీ, ప్రతి మస్జిద్లో పోయి చెప్పాలి మనకు ఏం దొరకలేదు. ఉట్టి కేసీఆర్ మబ్బి పెట్టినారు మనకు. ముస్లిమ్స్కి ఏం ఇవ్వలేదు. ముస్లిమ్స్కి ఏదైనా చేసినారు. ఇలా 4% రిజర్వేషన్ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే రిజర్వేషన్. అమిత్ షా వచ్చి 4% రిజర్వేషన్ నేను తీసేస్తా అని చెప్పినాడు. అన్కాన్స్టిట్యూషనల్. కర్ణాటకలో ఎట్లా తీసేసినా ఇక్కడ కూడా తీసేస్తాడంట. ఎందుకు తీస్తావన్నా అమిత్ షా? నాలెడ్జ్ లేకుండా మీరు మాట్లాడినారు. ముస్లిమ్స్కి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి? ఎడ్యుకేషనలీ, సోషలీ, ఎకనామికలీ బ్యాక్వర్డ్. 2004 నుంచి 2016 దాకా సెంటర్ కానీ స్టేట్ కానీ నియర్లీ 6 to 7 కమిషన్లు, కమిటీలు వేసిన. స్టార్టింగ్ ఫ్రమ్ రాజేందర్ సచార్, రంగనాథ్ మిశ్రా, అమితాబ్ కుంజ్, డావల సుబ్రహ్మణ్యం, కేఎస్ కృష్ణన్, రాములు, సుధీర్, ఈ అన్ని కమిషన్లు డేటా శాంపుల్లు ఇచ్చి ప్రూఫ్ చేసినారు ముస్లిమ్స్ అధ్వానం పొజిషన్లో ఉన్నారు. దళిత్ కంటే, ఆదివాసీస్ కంటే, ఓబీసీస్ కంటే దానికోసం వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ముస్లిమ్స్లో 42 కేటగిరీస్ ఉన్నాయి. 42 కేటగిరీస్లో 22 కేటగిరీస్కి రిజర్వేషన్ వచ్చింది. బీసీఈలో 20%కి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిరోజ్ ఖాన్, నేను పఠాన్, నేను ఓసీ, నాకు రిజర్వేషన్ రాలేదు. నా ఇంటి పక్క ఉన్నవాడు సయ్యద్, వాడు ఓసీ, అతనికి రాలేదు. ఎవరు పస్మందా ఉన్నారు వాళ్ళకు వచ్చింది. ఆ మాట అమిత్ షాకి తెలియదు. ఎవరో లవ్ లెటర్ ఇచ్చినారు, ఏదో వచ్చి తెలంగాణలో చిచ్చు పెట్టి వెళ్ళిపోయినారు. మంచిగా తెలంగాణ ఉన్నది అమిత్ షా. ఇక్కడ రంజాన్లో రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలీ కనిపిస్తాడు. నువ్వు ఒకవేళ అరే నాకు ఎంత ఆనందమైంది ఆ రోజు ప్రధానమంత్రికి వింటే, ముస్లిం ఈ చేతిలో ఖురాన్ ఉండాలి, ఈ చేతిలో నేను కంప్యూటర్ ఇస్తా. ఎంత సంతోషమైందినా. మోహన్ భాగవత్ గారు మద్రసా పోయి నువ్వు ఖురాన్ కూడా చదవాలి, అకాడమిక్స్ కూడా చేయాలి, సైన్స్ మ్యాథ్స్ చేయాలి, మీరు కూడా పేట్రియాటిక్, మీరు కూడా రియల్ దేశభక్త్, ఇండియాకి మీరు కావాలి, ప్రధానమంత్రి కూడా మీకు తీసుకురావాలి మెయిన్ స్ట్రీమ్లో అని చెప్తే అప్పుడు నాకు ఇండియా సూపర్ పవర్ అవుతుంది. అట్లా చెప్పిన ప్రధానమంత్రి ఇక్కడ వచ్చి ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం, పేరు తీసేయండి. ఎట్లా తీస్తారు రిజర్వేషన్? మీరు చెప్పాలి. ఈ దొంగ సీఎం కేసీఆర్ ముస్లిమ్స్కి 12% ఇస్తామన్నాడు. మేం పవర్లో వస్తే 6% ఇస్తాం. వక్ఫ్ బోర్డ్కి జ్యుడిషియరీ పవర్ ఇస్తామన్నాడు. కానీ ఎంఐఎంకి లొంగి, ఈ రజాకార్స్కి లొంగి ఇస్తలేం, మేము ఇస్తాం మీకు, ఇది చెప్పాలి. అప్పుడునే సబ్కా సాత్ కదా, అప్పుడునే సబ్కా వికాస్ కదా, అప్పుడునే సబ్కా విశ్వాస్ కదా, అప్పుడునే సబ్కా ప్రయాస్ కదా. సో ఈ మొత్తం డివైడ్ అండ్ రూల్ స్కీమ్లు అమలైతే లేవు
కాబట్టి కాంగ్రెస్ బ్రైట్ ఛాన్స్ ఉన్నది. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మంచి బ్యాటింగ్ పిచ్ తయారు చేసి ఇచ్చినారు. మా దగ్గర జబర్దస్త్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. యునైటెడ్గా పోతే నా రక్తంతో ఈ గోడ మీద రాసేస్తా. డిసిప్లిన్గా పోతే పబ్లిక్కి చైతన్యం చేస్తే 223 ఫస్ట్ వీక్లో కాంగ్రెస్ పవర్లో వస్తుంది. ఏ రోజు నేను ఎలక్షన్ గెలిచి మినిస్టర్ అయితా, నెక్స్ట్ డే మీ ఛానల్ ముందు వస్తా. సార్ ఇప్పుడు 2023 ఎలక్షన్కు మీ రోడ్ మ్యాప్ ఎట్లా ఉంటుంది? రేవంత్ నాయకత్వంలో ఏ రకంగా పార్టీ ముందుకు వెళ్తుంది? ఒకసారి అంటే 100 సార్లు చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీలో 100 పులిలు ఉన్నారు. ఆ పులిలలో పెద్ద పులి మా రేవంత్ రెడ్డి. ఆ యాస, భాష, స్టైల్, ఆ నాలెడ్జ్, ఆ కంపాషన్, ఆ కమిట్మెంట్, ఆ క్యాలిబర్, ఆ కెపాసిటీ, ఆ కరేజ్ అన్నీ ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ కేసీఆర్ లాగా దొంగ ముఖ్యమంత్రికి కొట్టాలంటే రేవంత్ రెడ్డి లాగా కావాలి. ఖుల్లా అంటున్నా. వేరే వాళ్ళు కూడా చాలా గట్టిగా ఉన్నారు, బట్టి ఉన్నారు, చాలా ఇంటెలెక్చువల్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెరీ ఇంటెలెక్చువల్. జీవన్ రెడ్డి సాబ్ వెరీ ఇంటెలెక్చువల్. ఏదైనా సబ్జెక్ట్ వాళ్ళకు చెప్తే పొన్న లక్ష్మీనయ్య ఒక సబ్జెక్ట్ మీరు ఇచ్చేయండి, 2 అవర్స్ మాట్లాడతారు, జబర్దస్త్. కానీ కేసీఆర్కి కొట్టాలి అంటే రేవంత్ రెడ్డి లాగా కావాలి. కాంగ్రెస్ను వీడిన సీనియర్లందరూ పార్టీలోకి రండి, అవసరమైతే నేను ఒక 10 మెట్లు కిందికి దిగుతా అని చెప్పేసి రేవంత్ అన్నారు. ఎస్, అది ఎంతవరకు సఫలమవుతుంది? ఏమన్నా దాంట్లో పురోగతి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉందా? రిజల్ట్ ఏం వస్తుంది మన చేతిలో ఉండదు, ప్రయత్నం మనం చేతిలో ఉంటుంది. ఒక లీడర్, మా ప్రెసిడెంట్ పెద్ద హార్ట్ చేసుకొని గొప్ప మనసుతో ఇన్వైట్ చేసినాడు. ఎంత కష్టం మాతో ఉండి, మా దగ్గర పేరు సంపాదించుకొని, డబ్బులు సంపాదించుకొని ఒక స్థాయికి పోయి మాకు విడాకులు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రా పెళ్లి చేసుకుంటా అంటే రేవంత్ రెడ్డి యు ఆర్ గ్రేట్ ఫెలో, గ్రేట్ ఫెలో. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఆసారి చెప్తే వీళ్ళ ఎట్లా ఉండబోతున్నారు? సీనియర్లు ఏ రకంగా స్పందించే అవకాశం ఉంది? మీరు పార్టీ వదిలిన వాళ్ళకి ఏం చెప్తారు? పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది కూడా ఇంకా అసంతృప్తి ఉన్నారు రేవంత్ నాయకత్వం మీద. నో 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 ఈ అన్ని పక్క వెళ్ళిపోయింది. ఈ అన్ని పక్క నేను చెప్పినా కదా ఇప్పుడు మీ ఛానల్ ముందు, కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత టోటల్ చేంజ్. పార్టీలో ఉండు లేకుంటే వెళ్ళిపో, కానీ యునైటెడ్ ఉండాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే కోట్లాట, అది కూడా చెప్పేస్తున్నా. ఎలక్షన్ గెలిచిన తర్వాతనే కోట్లాట. ఆ గేద వచ్చిన తర్వాత నెయ్యి నెయ్యి అంట కదా, ఘీ ఎవరికి కావాలి, దానికోసం కొట్లాట. కానీ ఎలక్షన్ దాకా ఎవరు కొట్లాట పెట్టరు, అందరికీ అర్థమైంది. ఒకవేళ కొట్లాట చేస్తే మా బతుకు బస్ స్టాండ్, మా బతుకు ఫుట్పాత్. ఆంధ్రప్రదేశ్ లాగా అయిపోతాం, ఒరిస్సా లాగా అయిపోతాం, తమిళనాడు లాగా అయిపోతాం. ఇది బెస్ట్ ఛాన్స్. ఈ బెస్ట్ ఛాన్స్కి మనం ఉపయోగం చేసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ మొత్తం స్కీమ్లలో మొత్తం డ్రామా ఉన్నది. అక్కడ ప్రధానమంత్రి మాటల్లో జుమ్లా ఉన్నది, ఎవ్వరు అమలు కాలేదు. పబ్లిక్ రివోల్ట్లో ఉన్నది. యునైటెడ్గా పోవాలి, తప్పకుండా గెలుస్తాం ఈ విశ్వాసం. అదే బీజేపీ స్కీమ్లు అమలవుతున్నాయి, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్లు అమలవుతున్నాయి. కరప్షన్ లేదు, వాస్తవంగా బస్తీ డెవలప్ అవుతుంది, కులం మతం డెవలప్ అవుతుంది, స్కూల్ కాలేజీలు డెవలప్ అవుతున్నాయి. అంటే శ్రీరామ్ కూడా వస్తే కూడా ఎలక్షన్ గెలవం. ఇప్పుడు తప్పులు చేసినారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఒక కెప్టెన్ లాగా, ప్రెసిడెంట్ లాగా, సేనాపతి లాగా మేము గెలుస్తాం. సార్, ఫిరోజ్ ఖాన్కు ఎంఐఎం అంటే ఎందుకు ఇంత కోపము? అంటే బీజేపీ కన్నా మీరు ఎంఐఎంను మరీ ఎక్కువ వ్యతిరేకిస్తారు అనేక సందర్భాలలో. ఎంఐఎంతో డైరెక్ట్గా కొట్లాటలు ఉన్నాయి, మీరు చాలాసార్లు దెబ్బలు తిని కేసులు పోయి జైల్లోకి పోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎందుకు అట్లా అంతగానం మీకు ఎంఐఎంతో ఏంటి అసలు? ఐడియాలజీ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఇస్లాం జిందాబాద్ అండ్ ముస్లిమ్స్కి డెవలప్ చేయలేదు. ఇవాళ ఓల్డ్ సిటీలో పాపులేషన్ నియర్లీ 20 to 25 lakhs. అందరికీ నేను చూస్తే నాకు చాలా బాధ అవుతుంది. టోటల్ అవుట్ ఆఫ్ ద స్టేట్, అరౌండ్ ద స్టేట్, అరౌండ్ ఓల్డ్ సిటీ అందరు డెవలప్ అయినారు. ఈ 20 lakhs పీపుల్ డెవలప్ కాలేదు. దేనికోసం? వీళ్ళ ఐడియాలజీ.
సోషలీ, ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పెట్టాలి. వీళ్ళకు ఎడ్యుకేటెడ్ చేసేస్తే, వీళ్ళకు మనీ వైజ్ పవర్ఫుల్ అయితే మాకు ఓట్లు వేయరు. మెట్రో రైల్వే లేదు. ఒక కార్పొరేటర్, ఎంఐఎం కార్పొరేటర్తో అడిగిన, అతని పేరు చెప్పను, ఆయన చెప్పినాడు, ఫిరోజ్ ఖాన్ ఈ మాట మీరు చెప్పవద్దు బయట. నేనైనా నీ పేరు చెప్పను కానీ చెప్పేస్తా. అరే మీరు ఎందుకు మెట్రో పెట్టలేదు అంటే ఏమంటున్నారు, ఫలక్నుమాలో మా మహిళ ఎవరైనా ఎక్కి హైటెక్ సిటీ చూసిన తర్వాత ఓల్డ్ సిటీకి ఏం చేస్తున్నారా దొంగలు అని మాకు ఓట్లు వేయరు అన్న. సో వాళ్ళకు బైలో కప్ప ఎట్లా ఉంటుంది, బైలో కప్పలాగా పెట్టాలి. దానికోసం ముస్లిమ్స్కి కన్జర్వేటివ్ పెట్టినారు, ముస్లిమ్స్కి ప్రోగ్రెసివ్ చేయాలి. నాలాగా ఒక ముస్లిం, ఎడ్యుకేటెడ్ ముస్లిం ఇట్లానే మాట్లాడతాడు. మీరు ఎవరైనా ఎడ్యుకేటెడ్ ముస్లిం ఫిరోజ్ ఖాన్ లాగానే మాట్లాడతాడు. దానికోసం ఫిరోజ్ ఖాన్ మొన్న ఏమన్నాడు, అరే భాయ్ జై శ్రీరామ్ నేను చెప్తా, జై బజరంగ్ బలి నేను చెప్తా, సీతామాతకి నా అమ్మలాగా చూసుకుంటా, జై వెంకటేశ్వర స్వామి చెప్తా. ఎందుకు చెప్పిన, ఎడ్యుకేటెడ్ కాబట్టి, ప్రోగ్రెసివ్ ముస్లిం కాబట్టి, ఒక ఇండియన్ కాబట్టి, చదువుకున్నా కాబట్టి, ఖురాన్కి టోటల్ అర్థం చేసుకున్నా కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా. ఇట్లా మాట్లాడితే మన కంట్రీ డెవలప్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, 20 lakh మందికి బ్లాక్ లిస్టెడ్ పెట్టినారు. మహిళలు పోయి పని చేస్తారు డొమెస్టిక్, మొగల్కి పని ఏం లేదు, రైట్, అన్ని అలవాట్లో పడినారు. ఇట్లాంటి ఓల్డ్ సిటీ తయారైంది, డస్ట్బిన్ లాగా తయారైంది. సార్ మీరేమో వాళ్ళేమో ఎడ్యుకేషన్కు కానియకుండా మైనార్టీలకు విద్యను దూరం చేస్తున్నారు, ఉపాధి కల్పన తక్కువ చేస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఓవైసీ బ్రదర్స్ కానీ, ఓవైసీ సంస్థలు కానీ విద్యా సంస్థలను ఎక్కువ ప్రోత్సహించి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తారు కదా. వెరీ గుడ్ క్వశ్చన్. దారుసలాం చూపిస్తారు, ఎవరికైనా అవస్థ ఏమంటారు, మేము ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్. వాళ్ళ ఎంబీబీఎస్ కాలేజ్ చూపిస్తారు, వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ చూపిస్తారు, వాళ్ళ ఎంసీఏ కాలేజ్ చూపిస్తారు, వాళ్ళ లా కాలేజ్ చూపిస్తారు. కానీ వాళ్ళు అక్కడ ఎవరు చదువుతున్నారు, ఎన్ఆర్ఐస్. ఎవరు డొనేషన్ ఇస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారు. బీద ముస్లిమ్స్ ఎక్కడ చదువుతున్నారు, ఒక బీద ముస్లిం ఆ కాలేజ్లో చదువుతున్నది నాకు చూపియండి. ఓవైసీ హాస్పిటల్ ఉన్నది, ఎవరికి డిస్కౌంట్ ఇస్తారు, ఎవరు బీద ముస్లిమ్స్కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు, అది మాకు చూపియండి. కేసీఆర్తో, కేటీఆర్తో, అక్బరుద్దీన్ ఆ గట్టి వాయిస్తో అసెంబ్లీలో నేనే పులి అని ఫైట్ చేస్తాడు. ఎప్పుడైనా అడిగినాడు కేసీఆర్కి 12% ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడైనా అడిగినాడు కేసీఆర్కి ముస్లిమ్స్కి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? ముస్లిమ్స్కి లోన్లు ఎందుకు ఇవ్వలేదు? ముస్లిమ్స్కి డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు? ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వలేదు? ప్రాపర్గా ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయలేదు? కేజీ టు పీజీ ఎందుకు ఉండలేదు? రెసిడెన్షియల్ స్కూల్ పరిస్థితి ఏం? డైలస్ చెప్పినావా, ఇస్తాంబుల్ చెప్పినావా, ఎక్కడ? ఉస్మానియా పరిస్థితి ఎట్లా? మెట్రో రైల్వే ఎక్కడ? ఎప్పుడైనా అడిగినావా రాబోయే అక్బరుద్దీన్? గట్టిగా మాట్లాడతావా, దొంగ మాటలు మాట్లాడతావా? అక్కడ మీరు పెద్దన్న పార్లమెంట్లో నువ్వు కూడా దొంగ మాటలు మాట్లాడతావా? ప్రతి ఒక్క చిన్న మాటలు మాట్లాడతావు. ఎల్కాస్ చనిపోతే ఉత్తరప్రదేశ్ మాట్లాడతాడు. ఎన్డీటీవీ కానీ, ఆజ్తక్ కానీ పెద్ద పెద్ద ఛానల్లో ఈ అసదుద్దీన్ కనిపిస్తాడు. ఆ ఛానల్ ఎవరిది? మోదీ ఛానల్, అంబానీ ఛానల్, అదానీ ఛానల్. అక్కడ కూర్చొని పొలిటికల్ పోలరైజేషన్ చేస్తాడు. ముస్లిం పేరు చెప్పి ముస్లిం ఓట్లు దండుకొని కోట్లు కోట్లు సంపాదించుకొని ముస్లిమ్స్కి డెవలప్ చేయరని వాళ్ళకు ప్రతి ఒక్క జగ తిడతా. ఇలా మీ ఛానల్ ముందు ఛాలెంజ్ చేస్తున్నా, అసదుద్దీన్ నువ్వు రియల్ ముస్లిం, నువ్వు 5 times నమాజ్ చదువుతావా? నువ్వు రాత్రి 3 గంటలకి కూడా నమాజ్ చదువుతావా? నువ్వు ఖురాన్ చదువుతావా? నువ్వు షేర్వానీ టోపీ గడ్డం పెడతావా? నువ్వు హజ్కి పోతావా? నువ్వు ఉమ్రాకి పోతావా? నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా. మక్కా మస్జిద్లో ఖురాన్ లేపి ఖురాన్ మీద చేయి పెట్టి నాకు బీజేపీతో ఏం సంబంధం లేదు అని చెప్పమను. వీళ్ళ ఫాదర్ సలావుద్దీన్ ఓవైసీ బాబరీ మస్జిద్ డెమాలిషన్ అయినప్పుడు ఈయన ఫాదర్ మీద అలిగేషన్ వచ్చింది, నువ్వు ఇన్వాల్వ్ ఉన్నావా? అప్పుడు వీళ్ళ ఫాదర్ మక్కా మస్జిద్లో ఖురాన్లో చేయి పెట్టి అమానుల్లా ఖాన్ అలిగేషన్ పెడితే నాకు ఏం సంబంధం లేదు అని చెప్పినాడు. అసదుద్దీన్ నువ్వు బాగా మాట్లాడతావా, జబర్దస్త్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తావా? ఫిరోజ్ ఖాన్తో చార్మినార్ దగ్గర మాట్లాడదాం,
లేకుంటే నీ తమ్ముడికి పంపించేయి అక్బరుద్దీన్, మనం డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. రారు వాళ్ళు. ఎందుకు? నేను ఇంత తిట్టిన తర్వాత నాకు ఆన్సర్ ఇయ్యరు. ఎందుకంటే వాస్తవం ఇదే. బ్యాక్వర్డ్ పెట్టాలి, బైలో కప్పలాగా పెట్టాలి, ముస్లిమ్స్ గొంతు నొక్కాలి. అందుకని మీకు డాషింగ్ అని వచ్చింది కదా పేరు. 100% అది దేవుడి దయ, నా అమ్మ నాన్న ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదం. అట్లాంటివి ఒక నేచర్ నాది. సో అది ఇన్జస్టిస్ చేస్తున్నారు, ఎంతో మందితో ఇన్జస్టిస్ చేస్తున్నారు. ఒక్కలే వాళ్ళు గెలవడానికి. కేసీఆర్ అడిగినారు అసదుద్దీన్కి, అక్బరుద్దీన్కి, నేను ఓల్డ్ సిటీ 9 years నుంచి రాలేదు, నేను వచ్చిపోతా అంటే ఆయన ఏమంటున్నాడు, సార్ మీకు నంబర్లు కావాలి, నేను నంబర్ ఇచ్చేస్తా, 7 number. మీకు సీట్లు కావాలి, నేను ఇచ్చేస్తా, అవసరం లేదు, మా ఓల్డ్ సిటీ మేము చూసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీసర్కి నేను అడుగుతా, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇంజనీర్ కానీ, పంచాయత్ రాజ్ కానీ, వెటనరీ డాక్టర్ కానీ, అందరికీ అడుగుతా ఎక్కడ పని చేస్తున్నారా అంటే ఓల్డ్ సిటీ. ఏమైనా డెవలప్మెంట్ అవుతుంది అంటే ఫిరోజ్ అన్న నీకు దండం పెడతాం, ఫిరోజ్ అన్న ప్లీజ్ అన్న. సో కాన్షియస్కి మొత్తం సంపి పని చేస్తున్నారా? అవన్నా ఏం చేయాలి? పెళ్ళం ఉన్నది, పిల్లలు ఉన్నది, ఏం చేయాలి? సో ఇది మొత్తం అన్యాయం అవుతుంది అని ముస్లిమ్స్కి పరేషాన్ చేస్తున్నాడు కాబట్టి, డెవలప్మెంట్ చేస్తలేడు కాబట్టి, ఆ ముస్లిమ్స్ ఎవరికి పవర్ లేదు, వాళ్ళు చెప్పలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ కోపం, వాళ్ళ కడుపు నొప్పి ఫిరోజ్ ఖాన్ చెప్తున్నాడు. అన్న ఇది నా వాయిస్ కాదు, అసదుద్దీన్తో ఏం పర్సనల్ లేదు, అక్బరుద్దీన్తో ఏం పర్సనల్ లేదు, నా అక్కకి పెళ్లి చేయలేదు, వాళ్ళ చెల్లెలకి నేను పెళ్లి చేయలేదు, లేకుంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ లేదు, ఏం లేదు వాళ్ళతో. కానీ లంగా మాటలు మాట్లాడి మొత్తం ఒక 20 lakhs మంది సఫర్ అవుతున్నారని ఆ కోపంతో మాట్లాడుతున్నా, అంతే. థ్యాంక్ యూ సార్. ఇది మన ఈరోజు అమ్మా న్యూస్కి వచ్చినటువంటి మన ఫిరోజ్ ఖాన్ గారి అభిప్రాయము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్, ధన్యవాద్. హిందుస్థాన్ జిందాబాద్.